హే గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇచ్చారనమాట. సో తమిళ చూసి వచ్చారు. సో 4,000 వాచ్ టైం కంప్లీట్ అండ్ 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్. ఎలా అండి? సో 24 అవర్స్లో 24 గంటల్లో మీకు 1K సబ్స్క్రైబర్స్ 4,000 వాచ్ టైం కంప్లీట్ అయిపోతుంది. అది మీరు నమ్ముతలేరు కదా, మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తాను, స్క్రీన్ కాల్లో చూపిస్తాను. ఓన్లీ 3 వీడియోస్ అప్లోడ్ చేయండి. ఓన్లీ 3 వీడియోస్ అప్లోడ్ చేయండి. 3 వీడియోస్ అప్లోడ్ చేసి చూడండి, మీకు లైవ్ ప్రూఫ్ మీకు. సో గాయ్స్, ఎవరైనా ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టారనుకోండి, 2025లో ఈ ఇయర్లో జస్ట్ మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. ఎంత కష్టపడ్డా మీకు 200-300 వ్యూస్ వస్తున్నాయి, అంతకు మించి వ్యూస్ వస్తలేవు. ఎంత కష్టపడ్డ వ్యూస్ అయితే వస్తలేవు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే, ఎంత వస్తుందండి? 200-300, అంతకు మించి వ్యూస్ అయితే వస్తలేవు అనమాట. సో మీరేం చేస్తారంటే ఓన్లీ 3 వీడియోస్ అప్లోడ్ చేయండి. 3 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే గాయ్స్, కంప్లీట్లీ మీ వీడియో వైరల్ అవుతాయి. సో వైరల్ వీడియోస్ మీరు అప్లోడ్ చేయండి. మీ ఛానల్లో మీ కేటగిరీకి సంబంధించింది మీ వీడియోస్ అప్లోడ్ చేయండి. నా వీడియోస్ కాదు కదా. సో టెక్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయకండి కదా. సో మీ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయండి. అది ఎలా అనేది మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను గాయస్ ఇక్కడ. సో వీడియో స్కిప్ చేయకండి గాయస్. మీ తరపు నుండి కోరుకునేది ఒకటేనండి, ఒకటి లైక్, ఒకటి కామెంట్ అన్నమాట. గాయస్, నా వీడియోస్ చూస్తున్నారు, బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు గాయస్. ఏంటంటే, సో వీడియో నచ్చితే చూడండి, లేదా స్కిప్ చేయండి అనమాట. ఏదో తెలిసినట్టు కామెంట్ చేయకండి. సో తెలిస్తే మీరు వీడియోస్ తీయండి. టెక్కి సంబంధించింది మీకు తెలిస్తే వీడియోస్ తీయండి, లేదా స్కిప్ చేయండి. నా వీడియోస్ చూడకండి, మానేయండి. ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, యూట్యూబ్కి సంబంధించింది ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో నా తరపు నుండి నేర్చుకుంటున్నారు. సో నా వీడియోస్ చూసి కొంత ఆడియన్స్ నేర్చుకుంటున్నారు, నాలాగా వీడియోస్ తీస్తున్నారు. సో నన్ను చూసి నేర్చుకుంటున్నారు, నన్ను చూసి నా వీడియోస్ చూసి వీడియోస్ తీస్తున్నారు. సో అలా అన్నమాట. సో ఎవరో కామెంట్ చేస్తున్నారు, అంటే బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు, వాళ్ళకి నేను రిప్లై ఇస్తలేను. సో అలా అన్నమాట. సో రిప్లై ఇస్తారేమో చూస్తున్నా, అలా కూడా చూస్తున్నాను, రిప్లై ఇస్తారేమో అని. సో అలా కూడా చూస్తున్నాను, అంటే నువ్వు రిప్లై ఇవ్వండి అలా కూడా కామెంట్ చేస్తున్నాను, రిప్లై ఇవ్వు అని కామెంట్ ఇస్తున్నారు, బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు. సో మీకు నచ్చితే చూడండి, లేదా స్కిప్ చేయండి. గాయస్, నేను ఒకటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను. యూట్యూబ్లో ఏదైనా వస్తే ఇన్ఫర్మేషన్ గ్యారంటీ ఇస్తాను. సో నా వీడియోస్ అయితే 100% మీకు వర్క్ అవుతాయి. ఎందుకోసం వర్క్ అవుతాయంటే గాయస్, నా వీడియోస్ డైలీ చూస్తారు, ఆడియన్స్ డైలీ చూస్తారు. సో నా వీడియోస్ యూజ్ చేసుకొని రిపీట్, అంటే వాళ్ళు నా వీడియోస్ కాపీ చేసి సేమ్ టు సేమ్ వీడియోస్ పెడుతున్నారు యూట్యూబ్లో. సో అంటే నా వీడియోస్ చూసి నేర్చుకుంటారు అన్నమాట కదా. సో అలా నా వీడియోస్ చూసి నేర్చుకుంటున్నారు అనమాట. నా వీడియోస్ డైలీ చూస్తారు. సో క్రియేటర్స్ చూస్తారు, కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు కూడా చూస్తారు అనమాట. సో నా తరపు నుండి ఏదో నేర్చుకుంటున్నారు. సో కంప్లీట్లీ నేర్చుకుంటున్నారు అనమాట. గాయస్, ఎలా పడితే అలా కామెంట్ చేయకండి, వీడియోస్ బాగుంటాయి. సో వీడియోస్ చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. సో నచ్చితే లైక్ ఎందుకు చేయమంటున్నా అంటే, సో కంప్లీట్లీ నచ్చితే లైక్ చేయండి. సో అన్లైక్ చేయండి, మీకు నచ్చకపోతే అన్లైక్ చేయండి. సో బ్యాడ్గా కామెంట్ చేయకండి అనమాట. అదొకటి రిక్వెస్ట్ అనమాట. సో ఎందుకంటే నా పర్ఫార్మెన్స్ నచ్చకుంటే, ఒకవేళ నచ్చకుంటే, మీకు బిహేవియర్ అంటే నా బిహేవియర్ నచ్చకుంటే సో అలా కామెంట్ చేయండి అనమాట. సో నీ బిహేవియర్ నచ్చలేదని కామెంట్ చేయండి, అలా కామెంట్ చేయండి, ఒప్పుకుంటా అన్నమాట. సో బిహేవియర్ నచ్చలేదు, కొంత బిహేవియర్ నచ్చదు అనమాట. కొంత ఆడియన్స్కి నచ్చుతుంది, కొంత ఆడియన్స్కి నచ్చదు అనమాట. సో చెప్పాలనిపిస్తుంది, కొంత ల్యాగ్ అవుతుంది అనమాట వీడియో అయితే. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఎవరైనా కొత్తగా వస్తే లైక్ ఇచ్చుకోండి అండ్ కామెంట్ చేయండి. అండ్ వీడియోలో మ్యాటర్ ఏం చెప్తున్నా అంటే, 3 వీడియోస్ అప్లోడ్ చేయండి. 3 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు చూడండి, అండ్ 4K వాచ్ టైం అండ్ 1K సబ్స్క్రైబర్స్ అది ఈజీ కంప్లీట్ అవుతారు అనమాట. అండ్ ఇక్కడ స్క్రీన్ కలర్తో చూపిస్తాను, చూడండి అనమాట. ఓకే గాయస్, ఇక్కడ చూడండి, నేనేం చేస్తాను చూడండి, ఇక్కడ అనలిస్ట్కి వెళ్ళిపోతాను. అనలిస్ట్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ చెప్తాను. సో ల్యాగ్ చేయను అనమాట, వీడియోలో ల్యాగ్ చేయను. కొంత ఆడియన్స్కి నచ్చలేదేమో, సో నాకు అట్లా కామెంట్ చేస్తున్నాను అనిపిస్తుంది అనమాట. సో ల్యాగ్ చేయను, వీడియో ఫుల్ మ్యాటర్ చెప్తాను అనమాట. సో వీడియో స్కిప్ చేయకండి, ఇప్పుడు నుండి అయితే వీడియో స్కిప్ చేయకండి అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను గాయస్, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏముంది చూడండి గాయస్, ఇక్కడ ట్రెండింగ్ ఉంది, అండ్ ట్రెండింగ్ ఉంది, ఓవర్ వ్యూ ఉంది, అండ్ కంటెంట్ ఉంది, ఆడియన్స్ ఉంది, చాలా ఉన్నాయి. మనకి ఇక్కడ ఏం కావాలంటే ఆడియన్స్ కావాలి, సింప్లీ ఆడియన్స్ కావాలి. ఆడియన్స్ కి క్లిక్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది చూడండి. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది చూడండి, రిటర్నింగ్ వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి, 9.3 అయితే వ్యూస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ పై స్క్రోల్ చేస్తే గాయస్ చూడండి, సింప్లీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఏంటంటే గాయస్, వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్ ఉంది, వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్ ఉంది కదా. సో నా కంటెంట్ ఏంటి, టెక్కి సంబంధించి చెప్తున్నాను. సో వీడియో జాగ్రత్త చూడండి. సో 3 వీడియోస్ అన్నా కదా, ఈ 3 వీడియోస్ అప్లోడ్ చేసిన అనుకోండి, ఎగ్జాక్ట్లీ మీ వీడియో 100% వైరల్ అవుతుంది. అండ్ మీకు 1 డే కాదు కదా, సో 1 అవర్లో మీకు వ్యూస్ అయితే వస్తాయి అనమాట. అండ్ 4K వాచ్ టైం కంప్లీట్ అవ్వచ్చు, అండ్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వచ్చు. అదే ఎలా అనేది ఇక్కడ చూపిస్తా చూడండి కదా ఇక్కడ. అండ్ వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్ ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఛానల్ దట్ యువర్ ఆడియన్స్ వాచెస్ ఉంది కదా, సో దానికి సంబంధం లేదనమాట. ఇప్పుడు వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్ ఉంది, సో దీనికి క్లిక్ చేయకుండా పైకి స్క్రోల్ చేద్దాం. పైకి స్క్రోల్ చేస్తే గాయస్ చూడండి, ఫార్మర్స్ దట్ యువర్ వ్యూవర్స్ వాచ్ ఆన్ యూట్యూబ్ ఉంది కదా. సో దీనికి క్లిక్ చేద్దాం.
క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. సో వీడియోస్ కనిపిస్తుంది, షార్ట్స్ కనిపిస్తుంది, లైవ్స్ కనిపిస్తుంది అనమాట, లైవ్ కనిపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ ఏముంది చూడండి, వ్యూ ఉంది చూడండి. ఈ వ్యూకి ఓకే చేసేయండి. వ్యూకి ఓకే ఇస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి. సో కొన్ని క్రియేటర్స్ అంటే నాకు సంబంధించింది నాకు వీడియో రికమెండ్ చేస్తాయి. సో మీ వీడియో మీ కంటెంట్ ఏంటో ఆ కంటెంట్ కి సంబంధించింది ఆ వీడియోస్ ఇక్కడ డిస్ప్లే చేస్తాయి అనమాట. సో మీ వీడియోస్ మీ కంటెంట్ కి తగ్గట్టు ఇక్కడ డిస్ప్లే చేస్తాయి అనమాట. సో ఇక్కడ చూడండి నాకు ఇలా డిస్ప్లే చేస్తున్నది చూడండి. ఈ పర్సన్ ఫస్ట్ మంది సో డిస్ప్లే చేస్తుంది అనమాట. యూట్యూబ్ న్యూ అల్గోరిథం అని. సో 6 days లో 9K వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. ఈ పర్సన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వన్ది ఓకే, ఫస్ట్ వన్ది అయిపోయిందా. అండ్ 3 videos అప్లోడ్ చేయమని చెప్పాను కదా, 3 videos ఇందులో నుంచి సెలెక్టెడ్ చేసుకోండి. 3 videos ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అది కూడా చెప్తాను అనమాట. ఫస్ట్ వన్ ఇది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెకండ్ వన్ చూడండి 6 days లో ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ థర్డ్ వన్ చూడండి 5 days లో 1.6K అయితే వ్యూస్ వచ్చినాయి. ఇది నాదే వీడియో అనమాట, ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది సెలెక్ట్ చేసుకోకుంటే నా వీడియో సెలెక్ట్ చేసుకోకుంటే అండ్ ఫోర్త్ వన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫోర్త్ వన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 9 days లో 10K వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. సో 10K ప్లస్ అయితే వ్యూస్ వచ్చినాయి. ఇది నాది సెలెక్ట్ చేసుకోకుంటే 1, 2, 3 అనమాట. ఈ 3 videos సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే సెలెక్ట్ చేసుకోవాలా కాదు కదా, సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలా అనేది చూపిస్తుంది చూడండి. సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మైండ్లో ఫిక్స్ కాండి. ఎలా మైండ్లో ఫిక్స్ కావాలంటే గాయస్ చూడండి మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఈ పర్సన్స్ 1, 2, 3 అనమాట. ఈ నాదైతే అర్థం అనమాట. సో ఎందుకంటే 1.6K అయితే వ్యూస్ వచ్చినాయి అనమాట. ఎక్కువ వ్యూస్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. మీకు నిజం చెప్తానండి, సో ఏదన్నా నిజం చెప్తాను. సో నాకు తక్కువ వ్యూస్ వచ్చినాయి కాబట్టి నాది సెలెక్ట్ చేసుకోకండి. వేరే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, ఈ పర్సన్ ఎక్కువ వ్యూస్ వచ్చినాయి చూడండి, ఈ పర్సన్ ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, ఈ పర్సన్ ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, ఈ పర్సన్ ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనమాట. సో వీళ్ళది సెలెక్ట్ చేసుకో. ఎక్కువ ఎవరికి వ్యూస్ వస్తాయో వాళ్ళదే సెలెక్ట్ చేసుకోండి. సో నాకైతే వ్యూస్ రాలేదు కాబట్టి నాది సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఓవి సన్నీ డే నా ఛానల్ ఉంది కాబట్టి సెకండ్ ఛానల్ అనమాట. సో ఆ ఛానల్కి వ్యూస్ అయితే రాలేదు అనమాట. సో అది వదిలేండి ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ చూడండి. అండ్ ఇప్పుడు సో ఫోర్త్ వన్ చూడండి. ఈ ఫోర్త్ వన్ సెలెక్ట్ చేస్తా చూడండి. సెలెక్ట్ చేస్తా అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. ఓన్లీ 3 videos సెలెక్ట్ చేసుకోండి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. దీనికి ఒక వేసేస్తే గాయస్ చూడండి యూట్యూబ్కి రికమెండ్ అయిపోతుంది. సో యూట్యూబ్కి రికమెండ్ అయిపోతే అంటే వెళ్ళిపోతుంది అనమాట. గాయస్ చూడండి ఈ వీడియో ఏం చేస్తా అంటే ఫుల్ చూడండి, మీకు ఇక్కడ చూపిస్తలేను. సో అట్లా అనమాట. సో చూపిస్తలేను, మీరు చూడండి. ఎలా చూస్తారు గాయస్ ఇక్కడ చూడండి. చుట్కీలో మీ వీడియో వైరల్ కావడానికి సో ఈ వీడియోస్ చూడండి అనమాట. ఎలా చూస్తారంటే గాయస్ ఇక్కడ చూడండి 3 times, 4 times, 5 times, 6 times చూడండి. ఈ వీడియో ఎలా చూస్తారంటే గాయస్ సో మైండ్లో ఫిక్స్ చేయండి. అంటే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏముందో ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఒక బుక్లో రైట్ చేసుకోండి. రైట్ చేసుకున్న తర్వాత ఫిక్స్ కాండి. సో ఈ పాయింట్లో ఈ పాయింట్ చెప్పాలి ఓకే. సో క్లారిటీగా చెప్తున్నా గాయస్, వీడియో స్కిప్ చేయకండి. సో ఎవరైనా కొత్త వచ్చిన వాళ్ళు ఈ పాయింట్ వినండి, కంప్లీట్లీ మీకు అర్థమవుతుంది. అండ్ మీ వీడియో కంప్లీట్లీ ఇలాగే తీయండి. అండ్ ఆడియన్స్కు ఎంగేజ్ కావాలి. మన వీడియోలో ఆడియన్స్ ఎంగేజ్ కావాలి. ఎంగేజ్ అయితేనే మన వీడియో వైరల్ అవుతుంది. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో మీరేం చేస్తారంటే పాయింట్ టు పాయింట్. ఇప్పుడు చూడండి, సో నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఇన్ఫర్మేషన్ అయ్యే వరకు చూస్తారు. సో కొద్దిగా ల్యాగ్ అయింది అనుకోండి వీడియో స్కిప్ చేస్తారు అలా అనమాట. సో ఇప్పుడు పాయింట్ అనేది ఒక నోట్బుక్లో రైట్ చేసుకోండి. పాయింట్ టు పాయింట్. ఇప్పుడు వీళ్ళంతా అన్ని 10 minutes వీడియో తీసిండ్రు అనుకోండి, మీరు 5 minutesలో కంప్లీట్ చేసేయండి. ఓన్లీ 5 minutesలో వీడియో కంప్లీట్ చేసేయండి. పాయింట్ టు పాయింట్, బిట్ బై బిట్ మీరు ఏం చేస్తారంటే ఒక బుక్లో రైట్ చేసుకోండి. రైట్ చేసుకున్న తర్వాత బిట్ బై బిట్ మీరు సో వీడియోలో చెప్పేయండి. వీడియోలో చెప్పిన తర్వాత సో కుకింగ్కి సంబంధించి కుకింగ్ చెప్పేయండి. అండ్ వ్లాగింగ్ అయితే వ్లాగింగ్. ఇప్పుడు వ్లాగింగ్ అయితే సో పాయింట్ బై పాయింట్ అట్లా ఉండదు అనమాట. వ్లాగింగ్ ఎక్కడో వెళ్ళి షూటింగ్ చేయొచ్చు అనమాట. సో టెక్కి సంబంధించింది నేను చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను అలాగే చెప్తున్నాను, ఒక ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను అనుకోండి, బిట్ బై బిట్ రైట్ చేసుకోవాలన్నమాట. బిట్ బై బిట్ ఇట్లా రైట్ చేసుకొని సో ఒక నోట్బుక్లో రైట్ చేసుకున్న తర్వాత సో ఎక్స్ప్లెయిన్ అంటే మన మైండ్లో ఫిక్స్ కావాలి. ఏం చెప్పబోతున్నాం మన మైండ్లో ఫిక్స్ కావాలి. ఫిక్స్ అయిన తర్వాతనే కెమెరా ముంగట వచ్చి సో గాయస్ ఇలా చెప్పాలన్నమాట. గాయస్ ఈ రోజు నేను చెప్పబోతున్నా, ఇట్లా చెప్పాలన్నమాట, ఆడియన్స్కి చెప్పాలా. సో ఎలా అంటే ఆడియన్స్ ఎంగేజ్ కావాలి. వీడియోలో ఎంగేజ్ అయిన తర్వాతనే మన వీడియో వైరల్ అవుతుంది అనమాట. సో అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో మీరేం చేస్తారంటే 3 videos అన్నా కదా, ఈ 3 videos మీరు మీ ఛానల్లో అప్లోడ్ చేయండి. 100 to 100% మీ 4K వాచ్ టైం అండ్ 1K సబ్స్క్రైబర్ ఈజీలీ కంప్లీట్ అవుతారు. ఈ 3 videos అన్నా కదా, ఈ 3 videos అయితే ఈజీగా కంప్లీట్ చేసుకోండి. అంటే కంప్లీట్ కాదు కదా, క్రియేట్ చేయండి. అంటే వీడియో చేయండి, వాళ్ళ వీడియో చూడండి 10 times 20 times. సో దే కానీ కదా ఆ వీడియో 100 to 100% బిట్ బై బిట్ చూడండి. చూసిన తర్వాత అదే వీడియో కాపీ చేయకుండా రిపీటెడ్ వీడియో వాళ్ళ వీడియో చూసిన తర్వాత మనం వీడియో చేయాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, మీకు సొంతంగా ఏం చెప్పరాదు ఓకే, చెప్పరాదు కదా. ఎవరిదో వీడియో చూసిన తర్వాతనే మీరు వీడియో తీస్తారు ఓకే.
సో మీకు ఒక గురువు ఉండాలన్నమాట. గురువు ఉంటేనే ఇప్పుడు నేను కూడా చూడండి, సో నాకు ఒక గురువు అన్నమాట. ఇప్పుడు యూట్యూబ్లో ఇది ఒక గురువు అన్నమాట. సో నేనేం చేస్తానంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను, టాపిక్ సెర్చ్ చేస్తాను. టాపిక్ సెర్చ్ చేసిన తర్వాత ట్రెండింగ్ టాపిక్ ఏదైతే ఉంటుందో అదే ట్రెండింగ్ టాపిక్ నేను ఏం చేస్తాను అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అర్థమవుతున్నా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైతే కొత్త టాపిక్ ఉంటుంది. ఇప్పుడు వాచ్ టైం గురించి నేను ఒక వీడియో చేస్తున్నాను అనుకోండి, ఎగ్జాక్ట్లీ అందరికీ వాచ్ టైం కావాలి. ఓకే, ఇప్పుడు 1K సబ్స్క్రైబర్స్ కావాలి, 4K వాచ్ టైం కావాలి, అంతే కదా. సో ఆడియన్స్కి ఏం కావాలండి, యూట్యూబ్ మానిటైజేషన్ కావాలంటే ఏం కావాలండి, 1K సబ్స్క్రైబర్స్ కావాలి, 4K వాచ్ టైం కావాలన్నమాట, అంతే అనమాట. సో నేనేం చేస్తాను అంటే ఈ వీడియో ఎన్ని టైమ్స్ అనేది తీయండి, ఎన్ని టైమ్స్ అనే వీడియో తీసిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత చూడండి వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. అలా అన్నమాట. వేరే టాపిక్ అయినా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే వ్యూస్ రావు. ఎందుకు రావు? ఆడియన్స్కి ఇష్టమే లేదు ఆ టాపిక్ పైన, అలా అన్నమాట. ఓన్లీ వాచ్ టైం, వ్యూస్, సబ్స్క్రైబర్స్. సో యూట్యూబ్ ఎలా గ్రో చేయాలి, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, థంబ్నెయిల్ ఎలా పెట్టాలి, సో ఈ టాపిక్ పైననే ఈ వీడియో చేస్తే ఆడియన్స్ చూస్తారు నా వీడియోస్. ఓకే, అర్థమవుతుందా? సో మీరేం చేస్తారంటే ఒక 3 వీడియోస్ చెప్పాను కదా, ఈ 3 వీడియోస్ 1, 2 and 3 ఇదైతే వద్దు, నాది వద్దు అనమాట. ఈ 3 వీడియోస్ అంటే సో నాకు ఇలా వచ్చింది, సో మీకు కూడా అలాగే వస్తాయి అనుకోకండి. ఎగ్జాక్ట్లీ మీరేం చేస్తారంటే తక్కువ వచ్చిన వ్యూస్ కి క్యాన్సిల్ చేయండి. ఎక్కువ ఇప్పుడు 9 days 10 days లో ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేశారో వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తాయి కదా, వ్యూస్ వచ్చిన ఛానల్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పర్సన్స్ అందరికి వ్యూస్ అయితే ఎక్కువ వచ్చినాయి కాబట్టి వాళ్ళకి సెలెక్ట్ చేసుకోండి. కంప్లీట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో కంప్లీట్ మీరు వీడియో చేయండి, 100 to 100% మీకు సో 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అండ్ 4K వాచ్ టైం కంప్లీట్ అయిపోతుంది. ఇలా మీరు చేయండి, కంప్లీట్ మీకు వాచ్ టైం అయితే కంప్లీట్ అవుతుంది, మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.